పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేష్టోళ్ళని కూడా అడుగుతారు కదా అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే ఓ మాటకి నేను తప్పే చేసినా అనుకుందాం అన్న, నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, కానీ చేసిందే అనుకుందాం. అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న, డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డనవడం నా అదృష్టం, 101% డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు, చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డని, దానిలో ఏముంది, పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిరు, ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసిరు. మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణ నా మీద పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి, బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు, నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంటు పరిధి దాటకుండా నన్ను చేసిండ్రు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నేను మంత్రిని కాదు, నాకు ఎక్కడ సంతకం పెట్టే అధికారం లేదు. అయినప్పటికీ అనేక మంది, ఎంతమంది నా దగ్గరకు వస్తే వారికి ఎంత పని చేయించగలుగుతామో, ఎంత మటుకు వాళ్ళ సమస్యలు పరిష్కరించగలుగుతామో ఒక ఆడబిడ్డగా చేసే ప్రయత్నం నేను చేసిన. ఎవరు కూడా శాశ్వతం కాదు, శాశ్వతం అనుకున్న ఇవాళ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి అధికారం ఎవరు కూడా శాశ్వతం కాదు. భవిష్యత్తులది ఎవరి భవిష్యత్తుల నిర్మాణం అయితే తెలియదు. జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఒక మార్పు జరిగినప్పుడు, ఒక విప్లవాత్మకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కొన్ని రాజకీయ జీవితాలు అతలకుతలమవుతాయి. ఏం జరుగుతుందో ఫ్యూచర్లో తెలుసు. నా విషయంలో పర్సనల్గా నాకు ఇబ్బంది జరిగింది. నేను 20 ఏళ్ళు పనిచేసిన పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత నేను దీంట్లోంచి పాజిటివ్గా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలనుకుంటున్నా. నా ప్రయత్నంలో నేను ఉన్నాను. చెప్తున్నా కదమ్మా, నేను ఇప్పుడు రాజకీయం చేయడం లేదు. ప్రస్తుతం నేను సమస్యల మీద పోరాటం చేస్తున్నాను. రాజకీయం లాస్ట్ 1 year చేస్తాం, అప్పుడు చూపిస్తాం ఆడపిల్లలు ఎట్లా రాజకీయం చేస్తారు. ఇప్పుడు అవసరంలే రాజకీయం, ఇప్పుడు ఓన్లీ ప్యూర్లీ ఇష్యూస్ మీద మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి, మిగతా 4 సంవత్సరాలు అభివృద్ధి జరగాలి. ఆ 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి. ఈ సమస్య చూపించి, ఈ సమస్య ఇట్లా ఉంది, ఎందుకు దీన్ని పరిష్కారం చేస్తలేరని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకడు ఉండాలి. ఆ అడిగే పనే ఇవాళ తెలంగాణ జాగృతి చేస్తున్నది. ప్రతిపక్షం ఉంది, మొత్తం ప్రతిపక్షం జూబ్లీహిల్స్లో ఉన్నది. పాలకపక్షం ఉంది, మొత్తం పాలకపక్షం జూబ్లీహిల్స్లో ఉన్నది. ఇక మళ్ళీ పార్టీలు వాళ్ళు ఉండేలా మన వాళ్ళు, మేము అడిగేటోళ్ళం ఒకళ్ళం ఉన్నాం, అడుగుతున్నాం. సమస్య ఏమైనా తీరుతుందేమో చూద్దాం. పాలిటిక్స్ ఎప్పుడైనా 1 సంవత్సరం చేసుకుంటే సరిపోద్దన్న, ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రజలకు హెల్ప్ అయ్యే పనులు చేయాలనుకుంటున్నాం. ఒక సంస్థగా జాగృతి ఎప్పుడైనా కూడా రాజకీయమే మాట్లాడింది, రాజకీయపరమైన అంశాల మీద బలంగా కొట్లాడినాం, అదే చేసుకుంటూ పోతాం. తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణలో ప్రతి గడప సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి ఆడబిడ్డగా, సామాజిక తెలంగాణ సాధించాలనేటటువంటి పట్టుదలతో నేను ముందుకు వస్తూ ఉన్నా. మరి సామాజిక తెలంగాణ సాధించాలంటే సూత్రం ఏంది? అవకాశం, అధికారం, ఆత్మగౌరవం. అవకాశం వస్తే అధికారం వస్తుంది, అధికారం వస్తే ఆత్మగౌరవం వస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తెలంగాణ బాగుండాలి. అది సాధించడం కోసం తెలంగాణ జాగృతి ముందడుగేస్తోంది. ఆ సాధన కోసమే ఇప్పుడు జిల్లాల పర్యటన చేస్తున్నాం.